హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లక్కీ. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మన ఛానల్కి కొత్తగా ఎవరైతే విజిట్ అవుతారో వాళ్ళందరూ కొంచెం చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని. సో మీకైతే మంచి మంచి కంటెంట్ చేయడానికి అయితే నేను ఇష్టపడుతున్నా. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫోటోగ్రాఫ్ లైఫ్ని మీ ముందర చూపి కంటెంట్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా మీ అంబిషన్ ఫోటోగ్రాఫర్ అయి ఉంటే సో లైక్ చేసుకోండి, అలాగే కింద ఉన్న కామెంట్ బటన్లో కామెంట్ చేయండి. లెట్స్ గో టు ప్రోగ్రామ్. స్టార్ట్ అయితే అయినాం. ఇప్పుడే లొకేషన్ కాడికి పోయాలి, ఆడ కెమెరా అన్నీ సెట్ చేసుకోవాలి, కెమెరా బ్యాగ్. సో మా అన్న వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మీకు. ఎట్లా జర్నీ ఎక్కడికి పోతున్నాం అంటే కుమ్రవెల్లికి పోతున్నాం. కుమ్రవెల్లి కాదు, సిరిసిల్ల అన్న ఎడికి కుమ్రవెల్లి పోతున్నాం. సో కుమ్రవెల్లిలో ఆ షూటు. సో ఇదంతా మీతో షేర్ చేసుకుంటా. ఒకసారి అన్న వాళ్ళని పరిచయం. హాయ్ అన్న. తిరుపతి అన్న సురేందర్ అన్న, శామర్పేట అన్నది. సో ఇప్పుడైతే ఇట్లా అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎంత టైం పడుతుంది అన్న మన పోయే వారికి? అన్ననైతే మనకు ప్రజ్ఞాపూర్లో పికప్ చేసుకుంటూ అక్కడి వరకు నేను ఆటోలో వచ్చిన, మీరు చూసారు. సో ఇట్లనైతే మూవ్ అయిపోతున్నాం. మనం ఈవెంట్ కాడికి పోయినాక ఈవెంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా ఇవన్నీ మీకు లైవ్గా చూపిస్తా, ఎట్లుంటుంది అని చెప్పేసి. చిన్న ఫోటోగ్రాఫర్ లైఫ్ అని చెప్పేసి చిన్నగా ఇదైతే బ్లాగ్ మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండొచ్చు. ఇది ఒక జర్నీ. మనం ఆ ప్లేస్ లొకేషన్ కాడుకోవాలి. లొకేషన్ కాడికి పోయిన తర్వాత మనం అవన్నీ స్టాండ్లు, మనకు లైట్లు అవన్నీ సెట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కుమ్రవెల్లి వే అనమాట. ఇది మన సిద్దిపేట రూట్ నుంచి మనం కుమ్రవెల్లికి పోవచ్చు. ఇది మన బ్లాగ్ అనమాట, చూడండి. సో యాననే కుమ్రవెల్లి అన్న యాననే అయ్యప్పన. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ కాడికి వెళ్ళిపోవాలి. జస్ట్ ఇప్పుడే వచ్చి లైట్లు బ్యాగ్లు అంతా సెట్ చేసుకున్నాం. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ ఫోన్లు చేస్తారు కస్టమర్స్. స్టార్ట్ అయినట్టే ఇస్తారు. సో మొత్తానికైతే వచ్చినాం, లైట్లు అయితే ఫిట్ చేసుకున్నాం, కెమెరాలన్నీ సెట్ చేసుకున్నాం. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందో వెయిట్ చేయాలి. ఈవెంట్ ఫార్మాలిటీస్ అనమాట, జస్ట్ నార్మల్ చిన్నగా. రేపు పెళ్ళి ఉంటుంది. ఇది NS200, ఇది ఏమన్నా 5D మార్క్ 2 వీడియో అయితే. మొత్తానికి అన్ననైతే కొంచెం బిజీ ఉండు మొత్తం. స్టార్ట్ చేయండి అమ్మ అంటే ఇక ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇప్పుడైతే అందరు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఫార్మాలిటీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సో విలేజ్లో ఇలాగే చేస్తారు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది ఇండియా వరకు ఏ టైం అయిపోతుందో తెలియదు. వాళ్ళ చిరునవ్వు కోసం మనం ఎన్నో కష్టాలు పడతాం. అంటే మన దాంట్లో ఎంత పెయిన్ ఉన్నా, ఎంత లేట్ అయిపోయినా కానీ వాళ్ళ ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేయాలనే ఒక ఫోటోగ్రాఫర్కి పక్కా అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేసిన మనం లేట్ అయింది అని చెప్పేసి కస్టమర్స్ని ఫోటోలు తీయడం కాకుండా మనం మంచిగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ప్యాక్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు 12 అవుతుంది టైం. ఇంకా అన్ననైతే నిద్ర ఆపుకోలేకపోతుండు. సో ప్రతి ఫోటోగ్రాఫర్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉండు ఇప్పటికీ. ఈ వీడియోని అయితే పక్కా ఒక ఫోటోగ్రాఫర్ మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన కష్టాలు ఇంకా ఇలానే ఉంటాయి. సో వాళ్ళ చిరునవ్వు కోసం మన బాధలు అయినా తట్టుకోగలుగుతాం యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఫీల్డ్లో ఉన్నందుకు. ఇదే. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.